పర్వాలేదు. నీ పగవారి ఎదుట దేవుడు పగవారిని ఏం చేయాలో అది చేస్తాడు దేవుడు. కాబట్టి చూడండి, ఒక మాటతోనే ఉండాలి. ఏ సమస్య మీద పోరాడుతున్నామో ఆ సమస్య మీద నిలబడాలి. నిలబడలేనప్పుడు నువ్వు దానికి కావు దీనికి కావు, దేవుడు భూమి మీద నుంచి తీసేస్తాడు. ఇట్లాంటి వాళ్ళని అది అనుభవించుకోవడానికి చచ్చిపోతారండి. నిజంగా చెప్తున్నాను, ఇది దేవుని శాసనం. ఇది దేవుని యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని తలంపులు మన పట్ల వేరై ఉంటూ ఉన్నవి. అప్పుడు అంటున్నాడు చూడండి, ఏం చేశారు వీళ్ళందరూ కలిసి ఏకకంఠంతో చెప్పినప్పుడు రాజు ఏం చేశాడు, ఆ శాసనాన్ని స్థిరముగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకమును చేయమని మనం చేసినప్పుడు రాజు ఏం చేశాడు, దర్యావేషు శాసనము రాయించి సంతకం చేసేసాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుతూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా శాసనం రాయించారు అందరూ వచ్చి. కాబట్టి